న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్పిండు? ఒక బాడీ రెస్ట్లో ఉంది లేదా కాన్స్టెంట్ స్పీడ్ తోటి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ బాడీని నువ్వు డిస్టర్బ్ చేయాలనుకున్నావు, కదిలించడం, లిఫ్ట్ చేయడం ఏదో ఒకటి. సడన్ గా నీ హ్యాండ్కి ఒక రిపల్షన్ వస్తుంది. ఒక బాడీ స్మూత్గా వెళ్తుంది, సడన్ గా చేయబెట్టిన ఒక రిపల్షన్ సడన్ గా వస్తుంది. సో కమింగ్ టు ద స్టేట్మెంట్, న్యూటన్ ఏం చెప్పిండంటే, ఇఫ్ ఏ బాడీ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్, ఇట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకు ఇందాకలా 2 కేసులు చెప్పాను. ఇప్పుడు ఇది ఇట్లా రెస్ట్లో ఉంది, నువ్వు కదిలించాలి అంటే నువ్వు అప్లై చేస్తేనే కదులుతుంది, లేకపోతే కదలదు అని చెప్తున్నాడు అంతే. ఇది ఇలా వెళ్తుంది, దీన్ని నువ్వు ఆపాలనుకున్నావు లేకుంటే తోయాలనుకున్నావు. 2 కేసులలో నువ్వు ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తేనే ఇది డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దట్ ఈస్ న్యూటన్ ఫస్ట్ లా, అంతే. మరి ఇది నువ్వు డిస్టర్బ్ చేద్దాం అనుకున్నప్పుడు అపోజ్ చేస్తుంది కదా నీ చేతిని. యు ఆర్ ఫీలింగ్ సమ్ ఇంపాక్ట్, రైట్? ఆ ఇంపాక్ట్ ఏంటిదంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. రెస్ట్లో ఉన్నప్పుడు, మోషన్లో ఉన్నప్పుడు ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. ఆ మెజర్నే మనం మాస్ అని డిఫైన్ చేసినాం. న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ద కాన్సెప్ట్ వేర్ వి డిస్కస్ ద ఐడియా ఆఫ్ మాస్. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్పిండంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ ఫోర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ బాడీ ఇలా ఉంది రెస్ట్లో, సో దీనికి మూమెంటం ఉందిగా, సడన్గా దీని మూమెంటం మార్చాలి అంటే దానికి అదే మారదుగా. దేర్ షుడ్ బి సంథింగ్ అప్లైడ్ సో దట్ ఇట్ విల్ చేంజ్. సో సడన్గా దీన్ని చేంజ్ చేసినప్పుడు నేను ఇచ్చిన పుష్ ఆర్ పుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాల్ ఇట్ యాజ్ ఫోర్స్. సో స్టేట్మెంట్ కమ్స్ ఇన్ దిస్ వే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ ఫోర్స్. దీన్ని ఇంకా కొంచెం బెటర్గా చేసి మాస్ టైమ్స్ ద యాక్సిలరేషన్ ఆఫ్ బాడీ అన్నారు. ఇది ఒక డెఫినేషన్. ఇంకొకరు ఏం చెప్పిల్లంటే, ఒక బాడీ ఉంది, దాని మీద హెవీ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అదే యాక్సిలరేట్ అవుతుంది. మరి ఇది యాక్సిలరేట్ అవుతున్న యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది అంటే, దిస్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఇలా వివిధ రకాలుగా డిఫైన్ చేస్తారు. బట్ బేసిక్ ఐడియా ఏంటి అంటే, రేట్ అట్ విచ్ మూమెంటమ్ ఈస్ చేంజింగ్ ఈజ్ సెడ్ టు బి ఫోర్స్. ఇదే న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ థర్డ్ లా, సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ స్టేట్మెంట్ మనందరికీ తెలుసు. అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బట్ ఈ స్టేట్మెంట్ అయితే మనకు తెలుసు. సింపుల్గా చెప్తాను, నువ్వు నేల మీద కూర్చున్నావు, పరిగెత్తడానికి రన్నింగ్ కోసం స్టార్ట్ చేస్తావు. ఏం చేస్తుంది? నీ లెగ్ కింద ఫ్లోర్ని గట్టిగా వెనక్కి పుష్ చేస్తుంది. అప్పుడు గ్రౌండ్ నిన్నేం చేస్తుంది? ముందుకి పుష్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, మళ్ళీ ఫ్రిక్షన్ ఉంటుంది. సో నీ కాలు నేలని వెనక్కి దోస్తే నువ్వు ముందుకు వెళ్తున్నావు. దేర్ యు ఆర్ క్రియేటింగ్ అన్ యాక్షన్, హియర్ ద ఇంపాక్ట్ యు ఆర్ టేకింగ్ యాజ్ రియాక్షన్. అర్థమైందా? న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. క్రికెట్ బాల్ కింద వేసినాం, పైనకి ఎగురుతుంది. రాకెట్ కింద గ్యాస్ బర్న్ అవుతుంది, అది పైనకి లిఫ్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు రోజు నడుచుకుంటూ వెళ్తున్నావు, కాలు నేలని వెనక్కి దోస్తే నువ్వు ముందుకు వెళ్తావు. సింపుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.